ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవాలని కోరుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 21వ వచనం కూడా చదవండమ్మా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఓకే, హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానం చేసుకునే ముందు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి మీ సహాయం దయచేయండి. మీ సన్నిధిని ఇక్కడి నుంచి మీరు మమ్మల్ని బలపరచు వాడుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇంత మంచి మనసు కలిగినటువంటి ప్రభు అంటే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి యుండుడి అన్నాడు. ప్రియ సంగమా, చాలాసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయండి అంటే మనను కృంగించే బాధలు, కృంగించే పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు అంటే ఏ మనసు, ఆ మనసు అనేది ఈరోజు మనము చూద్దాం. ఇంతకీ యేసు ప్రభు ఎవరండి? ఎవరిలో ఒక భాగము యేసు ప్రభు? యేసు ఎవరిలో ఒక భాగము? త్రిత్వంలో ఒక భాగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగని త్రిత్వం మీకు చాలాసార్లు చెప్పాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేవాళ్ళు ముగ్గురు సమానం. ఏంటంటే అండి, ముగ్గురు సమానం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే తండ్రి అయిన దేవుడు కాబట్టి, తండ్రి కాబట్టి ఆయనకి ముసలెంటుకలు, ఇక్కడ వరకు ముసలెంటుకలు ఉంటాయి అనుకుంటాం. అంటే తండ్రి యెహోవా దేవుడు. యేసుప్రభు అంటే కుమారుడు కాబట్టి వయసు ఉంది కాబట్టి కొంచెము నల్ల జుట్టు ఉంటుంది అనుకుంటాం. పరిశుద్ధాత్మ అంటే అంత ఒక పొగ, ఒక స్మోక్, ఒక పావురం, ఒక మేఘము అలా అనుకుంటాం. ఇది మానవుల కల్పితం మాత్రమే. అర్థమవుతుందండి? ఎందుకు అనంటే మనం ఒకసారి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16 చదువు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఓకే, రైట్, వెరీ కరెక్ట్గా చెప్పింది మన చెల్లెమ్మ. నెక్స్ట్, అది పుట్టిన కాలము మొదలుకొని. ఏది అది? అది అంటే ఏది? మళ్ళీ చదవాలి మీరు వాక్యాన్ని బాగా. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము. అది అంటే ఏది? దాన్ని ఏమని పెట్టారు? అదని ఉంది, ఆ వచనంలోనే ఉంది. అది అంటే అది అంటే ఏది? వెరీ గుడ్. అది అంటే ఆది. మీకు అర్థమవుతుందండి దేనికోసం మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యెహోవా దేవుడు? ఆది నుండి. ఎప్పటి నుంచి? అంటే ఈ భూమికి పునాది వేసింది ఎవరు? దేవుడు. ఈ భూమిని పుట్టించింది ఎవరు? దేవుడు. ఆకాశాన్ని సృజించింది ఎవరు? దేవుడు. సంగమా, ఆలోచించండి. ఆది నుంచి నేను రహస్యముగా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ? దేవుడైనా. అంతేనా సిస్టర్ మేరీ గారు, మీరు ఒప్పుకుంటున్నారా దీనికి? అంకుల్ మీరు కూడా ఓకే కదా? నువ్వు కూడా బైబిల్ చదివేటోళ్ళు, లేఖనం చదివేటోళ్ళు. ఇప్పుడు చదవండి, నెక్స్ట్ వచ్చింది చదవండి. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అదేంటి? ఎవరు పంపుతున్నారంట? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను. ఎవరిని పంపాను? ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడుతున్నామని చెప్పాము? నీకేం అర్థమైంది ఇక్కడ? ముగ్గురు ఒక్కటంటే ఒక్కటి కాదు, వేరు వేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యెహోవా దేవుడు, యేసుప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే, కానీ ముగ్గురుగా ఉన్నారు. ఓకే, యెహోవా పేరు యేసుప్రభుకి కూడా పెట్టచ్చు. మీకు అర్థమవుతుందండి? అదే లేఖనం చెప్తుంది. ఇప్పటివరకు మాట్లాడేది ఎవరు? యెహోవా దేవుడే మాట్లాడాడు 48వ అధ్యాయంలో. ఈ యెహోవాని ఇంకొక యెహోవా అంటే యెహోవాని పంపిన యెహోవా. మీరు అర్థం చేసుకోవాలి. అంటే దేవునికి వాళ్ళ గుణాలు, వాళ్ళ సుగుణాలు అన్నీ ఒకటే.
ఓకే, వాళ్ళ పేర్లు కూడా ఒక్కటే. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, తండ్రి అయిన యేసుప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, తండ్రి సింహాసనాన్ని ఎక్కుతాడు యేసుప్రభు అని అనుకుంటాం. కానీ అప్పుడేమైందంటే మనం తండ్రి దేవుని పెద్దగాను, యేసుప్రభు దేవుని చిన్న దేవుడిగాను, పరిశుద్ధాత్మ దేవుని బుల్లి దేవుడిగాను అనుకుంటాం మనం. అస్సలు కాదు. ముగ్గురు కూడా సమానం. ముగ్గురు కూడా సమానం. దెర్ ఈజ్ నో ఏమంటారు డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ముగ్గురు కూడా సమానంగా, సమాన హక్కులు, సమానమైనటువంటి అర్హతలు, సమాన నామములు కూడా వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇలాంటి సమానత్వం కలిగినటువంటి దేవుడు, ఓకే, ఎక్కడ కలిగి ఉన్నాడు? ఇదంతా పరలోక రాజ్యంలో. ఓకే, ఇంత గొప్ప సమానత్వాన్ని, ఇంత దైవత్వాన్ని కలిగిన వాళ్ళు ఎవరైనా విడిచిపెట్టి వస్తారండి? అంత ఎందుకండి, ఎండాకాలము ఏసీని విడిచిపెట్టి రాగలుగుతామా? ఏ మనిషి ఎవ్వరూ కూడా కంఫర్ట్ జోన్ వదిలిపెట్టుకుని రారు. ఏ దేవుడు రాడు, ఏ మనిషి రాడు, ఏ గొప్పవాడు కూడా రాడు. కానీ ఎవరు వదిలిపెట్టి వచ్చారండి? అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన ఇప్పుడు ఎవరైనా యేసుప్రభు వారు. వెరీ గుడ్. ఓకే, ఆయన ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడంట? దేవుని స్వరూపం. మీకు అర్థమవుతుందమ్మా? అందరికి కూడా అర్థమవుతుందా? ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి, ఇప్పుడు ఎవడన్నా వచ్చి యేసుప్రభు దేవుడు అంటే ఏం చెప్తావు? ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదంటావా? నిజమేనంటావా అనుకుంటాం. ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యము? యేసుప్రభు దేవుని స్వరూపమై ఉండి కలిగినవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. ఎవరితో ఏ భాగ్యం అండి ఇది? దేవునితో సమానంగా. దేవుడు అంటే తండ్రి అయినా దేవునితో సమానంగా. అసలు ఎవరికైనా ఉందండి ఆధిక్యత? ఎవరికి ఉంది? యేసుప్రభు వారికి ఉంది. ఎవరితో? దేవునితో సమానంగా ఉండే అర్హత. చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఎలా పుట్టాడంటే ఆయన? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా అంటే అర్థం ఏంటి? ఎంటీ. కరెక్ట్, ఖాళీగా. ఇంకేమి లేదు ఆయన. నాకు మహిమ, నాకు ఘనత, నాకు ప్రభావములు ఇవన్నీ కూడా ఆయన ఆరోపించుకుంటున్నాడు అండి ప్రియమైన సంగమా? లేదు ప్రియులారా. రిక్తునిగా అంటే ఎంటీ. హీ వాజ్ మేక్ హిమ్సెల్ఫ్ ఎంటీ. ఎంత ఎంటీ చేసుకున్నాడంటే మనుషునిగా పుట్టాడు, దాసుని రూపం ఎత్తాడు, మనలో ఒకడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దీన్ని నిజంగా మీ అందరికీ చెప్తాను, ఇక్కడ మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన జీవితాలకు అప్లై చేసుకుందాం. ఎలా అప్లై చేసుకుందాం అంటే, మన కంఫర్ట్ జోన్ను మనం విడిచిపెట్టి దేవుని పని కోసము మనం ఎంత కాంప్రమైజ్ అవుతున్నాము. దేవుడేమో పరలోకానికి కాంప్రమైజ్ అయ్యి పరలోకం నుంచి కిందకు వచ్చాడు. తండ్రితో విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం అది. ఎవరిని వదులుతారండి? ఎవరిని వదులుతారా? మనకు బాగా డబ్బులు వచ్చే చోట ఉన్నది అనుకోండి, అది ఆ ప్లేస్ వదులుతాం, ఆ జాగా వదులుతాం? అసలు వదలం. మనకి ఇష్టమైన ప్లేసెస్ వదలం. కాబట్టి సంగమా అర్థం చేసుకోండి, మనం ఏ విషయాల్లో క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే ఇది, అసలైన మనసు అంటే ఇది. ఈ మనసు ఏ మనసు? దాసుని రూపమెత్తడం, రిక్తునిగా చేసుకుని ఇంకేం చేశాడండి? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, నెక్స్ట్ మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా. మరణం అంటే మళ్ళీ మామూలు మరణం అనుకుంటామని అపోస్తలుల పౌలు ఏమంటున్నాడు? మామూలు మరణం కాదు అది, సిలువ మరణం. ఏ మరణం అంటమ్మా? సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది మరి మనము సాటి సహోదరుని ఎలా ప్రేమిస్తున్నాం? మన కుటుంబాన్ని ఎలా గౌరవిస్తున్నాం? హౌ వీఆర్ ట్రీటింగ్ అవర్ ఓన్ బాడీ, లైక్ అవర్ వైఫ్ ఆర్ అవర్ హస్బెండ్, అవర్ బ్రదర్, అవర్ సిస్టర్, అవర్ మదర్. ఎంత తగ్గించుకున్నాడండి క్రీస్తు ప్రభువు. ఎవరిని రీచ్ అవ్వడానికి ఇంత చేశాడు ఆయన? మనల్ని రీచ్ అవ్వడానికి, మనల్ని చేరుకోవడానికి ఆయన అన్ని వదిలిపెట్టి వస్తే
నువ్వు ఈయన చేరుకోవడానికి నువ్వేం వదిలిపెడుతున్నావు? ఆలోచన చేయాలి. యేసయ్యను చేరుకోవడానికి మనం ఏం విడిచిపెడుతున్నాం, ఏం వదిలిపెడుతున్నాం? వాట్ యు ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ యువర్ లైఫ్ టు రీచ్ క్రైస్ట్, టు రీచ్ హిమ్, టు రీచ్ గాడ్? దేవుణ్ణి చేరడానికి నువ్వేం వదిలిపెడుతున్నావు? ఏ కంఫర్ట్ జోన్ వదిలిపెడుతున్నావు? ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. 21వ వచనం చూస్తే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకునుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఒక ప్రశ్న, సువార్త చెప్పి ఎన్ని రోజులైందమ్మా నువ్వు? ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపించి ఎన్ని రోజులైంది? దేవుని పని చేసి ఎన్ని రోజులైంది? క్రీస్తు కోసం ధైర్యంగా ఒకరితో చర్చ పెట్టి ఒక అరగంట అయినా మాట్లాడుతున్నావా? ఇది కదా మన లక్షణం, ఇది కదా మన భారం ఏంటి, మన బాధ్యత ఏంటి, ఇది కదా. మరి క్రీస్తు యేసేమో నశించిన దాన్ని ఎందుకు వచ్చాడంటే ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరి ఆయన చేత రక్షించబడిన మనం ఎవరిని వెతుకుతున్నాం? మనం ఎవరిని వెతుకుతున్నాం? కాబట్టి ప్రియమైన సంగమా, క్రీస్తు ప్రభువా, నీకు కలిగిన మనసు నాకు లేకపోయినందుకు నన్ను క్షమించు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు ప్రభువా. అందరూ మన సొంత కార్యంలే. ప్రభా ఇల్లు కడుతున్నా సహాయం చేయి, ప్రభా జాబ్ ఉంది సహాయం చేయి, ప్రభా కారు కొంటున్నా సహాయం చేయి, ప్రభా బైక్ కొంటున్నా, ప్రభా పెళ్లి చేసుకుంటున్నా, ప్రభా కొడుకు ప్రభా. అన్నీ మన సొంత కార్యాలే కదండి. ఎవరమైనా ప్రభా కొంచెం నాకు నీ ఆత్మని ప్రభా, మా పొరుగింటి ఆవిడకి సువార్త చెప్తున్నా ఎంతకీ వినట్లేదు, ఆమెను మార్చు ప్రభా అనేటువంటి ఆలోచన నీకుందా? అందరము మనం ఎవరి కార్యం చూసుకుంటున్నాం అంటండి? సొంత కార్యంలోనే చూసుకుని కంఫర్ట్ జోన్లో ఉండి ఎక్కడికి వెళ్తలేదు. మనం బయటికి వెళ్ళకుండా మన జీవితాలను మనము ఒక కంఫర్ట్ జోన్లో పెట్టుకుంటున్నాం. ఇది క్రీస్తు నిన్ను చూస్తే ఇష్టపడతాడా? ఆలోచన చేయండి. ఆయన నీ కోసం ఎంత చేశాడండి? దాసుని రూపంలో, మనుషుని రూపంలో పుట్టి దాసుని స్వరూపమును దాల్చి దేవుని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టి మరణము పొందినంతగా, ఏ మరణము? సిలువ మరణము పొందినంతగా తన్ను తానాయన తగ్గించుకున్నాడు. ఎవరున్నారండి నీ కోసం తగ్గించుకునే వాళ్ళు చెప్పండి? ఒక్క మెట్టు ఎవడైనా నీ కోసం దిగుతాడా? ఒక్క మెట్టు. ఈ లోకంలో ఎవరు లేరు, కానీ మనం అందరి కోసం తగ్గించుకుంటాం. అందరికీ బానిసలమే, అందరికీ ఊడిగం చేస్తాం. మనం పోయి అందరినీ సేవిస్తాం, కానీ మన మనుషుల్ని సేవిస్తాం, బాసులను సేవిస్తాం, ఉద్యోగంలో ఎక్కడెక్కడో ఏదో చేస్తాం, కానీ యేసయ్యను మాత్రం మనము సేవించట్లేదు. ఒకసారి ఆలోచించండి, ప్రభా నేను ఏ మనసును కలిగి ఉన్నాను? నా కార్యంలోనే చూసుకుంటున్నానా ప్రభా? ఒకసారి నిన్ను పరిశీలించుకో. ఎప్పుడు నీదేనా? నీ తిండి, నీ పడక, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ ఇల్లు, నీ బంధువులు, ఇంతేనా? సంవత్సరాలు గతించిపోతున్నాయి కదా. క్రీస్తు కొరకు పోరాటం మనం చేయలేమా? ఆయన కోసం ఒక సవిధిగా, ఒక సమిధలుగా మనము దేవుని కొరకు ఒక సమిధలుగా మనం వెలగలేమా? ఆలోచించేయండి పిల్లరా. యేసుప్రభు లోకానికి వచ్చిన తర్వాత, ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత, ఆయన మొట్టమొదటి సువార్త ఏంటండి? ఏం చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? చదవాలి. యేసుప్రభు మొట్టమొదటి మాట నోరు తెరవగానే నా తండ్రి పనుల మీద చిన్నప్పుడు చెప్పాడు. ఆయన పరిచర్య ప్రారంభించగానే చెప్పిన మాట. మత్తయి సువార్త, రొట్టెలు రాళ్ళు కదమ్మా, ఇక్కడ చదువుతాం, ముందుకెళ్దాం. 4వ అధ్యాయంలో 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము, చెప్పండి, యేసుప్రభు మొట్టమొదటి సువార్త ఏంటండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఏంటి ఆయన సువార్త? ఏం చెప్పాడండి? అదిగో పరలోక రాజ్యం వస్తుంది, మారు మనసు పొందండి. అప్పుడు మొదలైంది సువార్త. యేసుప్రభు మొట్టమొదటిగా సువార్తను ప్రకటించాడు. అనేక మంది ప్రవక్తలు ఇజ్రాయేల్ జాతిని మార్చడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రపంచానికి రక్షణ సువార్త ప్రకటించిన మొట్టమొదటి
సువార్థికుడు ఎవరైనా ఉన్నారంటే అది సాక్షాత్తు మనుష్య రూపంలో వచ్చిన తండ్రి అయిన దేవుని యొక్క భాగ్యము కూడా వదిలిపెట్టకూడదు భాగ్యం ఎంచుకున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటి సేవకుడు ఎవరు? యేసు ప్రభు. మొట్టమొదటి సువార్థికులు ఎవరు? యేసు ప్రభు. ఆయనకి తల్లి లేదా? ఉంది. తండ్రి లేడా? ఉన్నాడు. అన్నదమ్ములు లేరా? ఉన్నారు. అతని కుటుంబం లేదా? ఉంది. వివాహం అయితే చేసుకోలేదు కానీ ఆయన. మరి వీటన్నిటినీ దేనికోసం, ఏది ఆయన ఏమంటారు సాక్రిఫైస్ చేశాడండి? ఆయన కంఫర్ట్ జోన్లో లేడా? ఉండొచ్చు కదా. లేడు. ఆయన లేడు, వదిలేశాడు. పరలోకాన్ని వదిలినోడికి ఈ లోకం ఒక లెక్క అండి. ఆర్ వీ సాక్రిఫైసింగ్ అవర్ లైఫ్ ఫర్ గాడ్? ఆలోచించాలి, డీప్గా ఆలోచించాలి. ఏ క్షణమో తెలియదు మన జీవితం యొక్క అంతం. పోయిన వారం కూడా మనం దీని గురించి మార్చుకున్నాం. ఏంటంటే రెండో రాకడికి అలాంటి ఆలోచన కలిగి నువ్వు ఉన్నావా? పోయిన వారం వాక్యం సిద్ధపాటు. ఈరోజు వాక్యం క్రీస్తేసు కలిగిన సువార్థికుని మనసు. ఏ మనసు అండి అది? సువార్థికులు. మిషనరీస్ ఏం చేస్తారంటే, అప్పట్లో మిషనరీస్ ఎలా ఉండేవారంటే 2 జతల బట్టలు ఉండేవి అంతే. ఎక్కడ పోవాలంటే అక్కడ పోయేవాళ్ళు. నేను ఇంటింటి సువార్త అనేటువంటి ఒక సంస్థ ద్వారా పనిచేశాను నా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు. ఊరూరు సైకిల్ తొక్కాలి. మాకు ఏమి ఉండేవి కాదు. ఒక సైకిల్ ఉండేది, ఒక సంచి ఉండేది, అందులో సువార్త పత్రికలు ఉండేవి. నా ఇంజనీరింగ్లో నాకు సెమిస్టర్ హాలిడేస్ వస్తే నేను ఎంజాయ్ చేయకుండా వెళ్ళకుండా దేనికోసం సాక్రిఫైస్ చేసుకున్నా అంటే ఇంటింటి సువార్తకి వెళ్ళి ఇంటింటికి సువార్త చెప్దామని చెప్పి వెళ్ళాలి. ఇంటి డైరెక్ట్గా వెళ్ళి అందరికి పత్రికలు ఇవ్వాలి. కొంతమంది హట్ అనేవారు. కుక్కను ధర్మేటోళ్ళు. ఒక అతను నా మీదకి కుక్కను వదిలేశాడు ఒకరోజు సువార్త పత్రిక ఇస్తే. చిన్న అప్పుడు నాకు 19 years అట్లా ఉంటాయి. నువ్వు చెప్తావు కదా అన్న, నువ్వు బ్యాగ్ వేసుకుని చిన్నప్పుడు అప్పుడే మొదలెట్టు. అది నేను మొట్టమొదటి నా సువార్థికుడికి వెళ్ళింది. నా డీపీలో పెట్టేవాడిని అప్పట్లో. చిన్న పిల్లలు లెక్క ఉండే ఉందా? ఒకసారి మళ్ళీ గ్రూప్లో అయినా మళ్ళీ పెట్టుకుంటా డీపీ. కొంతమంది తెలుసు, కొంతమంది చూస్తారు కదా. అర్థమైందండి? అదే నా ఫస్ట్ అదే ఇంటింటి సువార్తతో పనిచేసింది. కుక్కను వదిలేశాడన్న. కుక్కను వదిలేస్తే ఎట్లుంటుంది? ఇంట్లోకి వెళ్తేప్పుడు గల్లీలోకి వచ్చినాము, మనకి ఏముందో తెలియదు. ఇట్లా భూ అని అనగదు అనుకోండి, ఎలా ఉంటుంది? గుండె దడ కొట్టుకుని వీళ్ళు ఎక్కడ దొరికారురా నాయన. వెంటనే గేట్ పెట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి గేట్ పెట్టేసి భయం వేసి బయటకు వస్తే వర్షం పడుతుంది, భయంకరమైన వర్షం. తల దాచుకుందామంటే ఎవరు రానివ్వట్లేదు. పోయి కొబ్బరి చెట్టు కింద నిలబడ్డా. అనుకున్నాను అదే నా మొట్టమొదటి స్ట్రాంగ్ కమిట్మెంట్. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని కుక్కలు వచ్చినా ఇది ఎప్పటికీ నేను ఆపను ప్రభు అని అనుకున్నాను ఆ రోజు. నిజంగా చెప్తున్నా నా మనసులో. ఎందుకంటే నేను ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడితే కుర్చీలో కూర్చోలేదు. నేను వచ్చి ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి వచ్చినాను నేను. యాక్చువల్లీ చాలామంది అంటారు, ఆజాద్ బ్రదర్ నీకు ఇంత టాలెంట్ ఉంది, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, వచ్చి నువ్వు పాస్టర్గా జాయిన్ అయిపోతే నీకు 20,000, 30,000, 50,000 ఇస్తారు, ఒక కార్ ఇస్తారు, క్వార్టర్స్ ఇస్తారు. అంత ఎందుకండి? నా ఇంజనీరింగ్ అయిపోగానే నల్ల థామస్ గారు, బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఉండేవారు, సీనియర్ పాస్టర్ గారు, ఎఫ్రాయిం గారు, ఒక ఆంటీ ఉండేది ఫ్లోరెన్స్ ఆంటీ అని చెప్పి, ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. నువ్వు బీటెక్ అయిపోకముందే వచ్చి మా దగ్గర పాస్టర్గా జాయిన్ అయిపో, మాకు ముస్లిం పాస్టర్ కావాలి అని అడిగారు. నేను జాయిన్ అయిదామా వద్దా, జాయిన్ అయిదామని ప్రేయర్ చేసుకున్నాను. అది నా పిలుపు కాదు అనుకున్నాను. లేకపోతే ఈరోజు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర నేను ఒక పాస్టర్గా అందులో ఉండేవాడిని. ఇంటింటి సువార్తలు అడిగారు. జీసస్ కాల్స్ డీజేఎస్ పాల్ దినకరన్ గారు, పిఏ అలెగ్జాండర్ నా భుజం మీద చేసి మన జీసస్ కాల్స్ మినిస్ట్రీకి వచ్చేసి ఒక బ్రాంచ్ నీకు ఇస్తాము, ఒక అడ్మిన్గా నువ్వు అక్కడ ఉండి అంతా చూసుకుందిగా అన్నారు. దేవుడు నన్ను వెళ్ళనిలేదు. చాలా సంఘాలు. నేను అనుకున్నాను, ప్రభా నేను ఒక మిషనరీగా, సాధారణ మిషనరీగా ఉండాలి. నాకు వచ్చినటువంటి ప్రపోజల్లో మీలో చాలామంది తెలుసు. ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి యూఎస్ నుంచి వచ్చింది, ఆరిజోనా నుంచి. అక్కడికి కూడా వెళ్ళినప్పుడు, వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ సంఘం ఉంది వాళ్ళ డాడీకి. నువ్వు ఆరిజోనాకి వచ్చేసి అని చెప్పేసి అన్నారు. నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ప్రభు నన్ను పిలిచిన పిలుపు నాకు అర్థమైంది కాబట్టి, నేను ఆయన కొరకు సాక్రిఫైస్ చేసుకుని రక్షణ సువార్తను మనం ప్రకటించాలి కాబట్టి, దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ముందుకెళ్ళాను కాబట్టి, దేవుడు ఈరోజు మనకి 5 సంఘాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనలో ఉండవలసినటువంటి భారం.
నేను మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ, నీ సాక్రిఫైస్ ఏంటి? నీ త్యాగం ఏంటి? సింపుల్గా ఒక మాట అంతే. ఏం వదిలిపెట్టావు దేవుడి కోసం? ఏమేమి వదిలిపెట్టావు? ఒక్క మాట, ఒకటి స్ట్రాంగ్గా చెప్పు. యేసు కోసం ఈ రోజుకి నేను పని చేస్తానన్నా, యేసయ్య కోసము. చచ్చితే ఎవరితో ఉండి మనం ఉండేది చెప్పండి? అమ్మమ్మతో ఉంటామా? తాతయ్యతో ఉంటామా? అన్నయ్యతో ఉంటామా? అక్కతో ఉంటామా? నీకు అల్లారు ముద్దుగా పెట్టిన జ్యేష్ఠ కుమారుడు, నీ మొదటి కుమారుడితో ఉంటావా పరలోకంలో? నీ కూతురుతో ఉంటావా? నీ అల్లుడితో ఉంటావా? నీ బంధువులతో ఉంటావా? ఎవరండి నీకు శాశ్వతము? మరి ఆయన శాశ్వత కాలం దేవుడితో ఉండేవాడివి, ఇక్కడ ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బంధుమిత్రుల ప్రేమ అది కలకాలం ఉంటుందా? ఎప్పటి వరకు ఉంటుంది? కొంతకాలం. ఎప్పుడు? డబ్బున్నంత వరకు, నీలో నూనె ఉన్నంత వరకు, చమురున్నంత వరకు. అది దీపం లాంటిది, ఆరిపోతుంది. నేను ఈరోజు మీకు చెప్పే మాట, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు నీకు ఎలా ఉండాలంటే, దేవా నిన్ను నేను ఎలా సంతోషపెట్టాలి, నేను నీకోసం ఏం సాక్రిఫైస్ చేయాలి. యేసుప్రభు అంటే కేవలం ఆయన కూడా ఒక బుద్ధుల్లాగనో, లేకపోతే ఇంకొక ఏదో ఒక విగ్రహం లాగనో, ఒక మత గురువు లాగనో అలా అయిపోయావంటే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు దాని అర్థం. యేసుప్రభు లివింగ్ లెజెండ్, ఆయన సజీవమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడు. ఆయన కోసం ఏం చేస్తున్నావు? సాక్ష్యం ఏది క్రీస్తు దృష్టిలో? సాక్ష్యం చెప్పండి ఏం చెప్తాం? సాక్ష్యం చెప్పండి ఏం చెప్తామండి? నా ముక్కు నొప్పి వచ్చిందండి, నాకు గొంతు నొప్పి వచ్చిందండి, నాకు ఉద్యోగం వచ్చిందండి, నాకు 50,000 జీతం వచ్చాడండి, నాకు మంచి అందమైన అమ్మాయి దొరికిందండి, నా కొడుకు పుట్టాడండి, నా కూతురు పుట్టిందండి. ఇవి సాక్ష్యాలు అండి? ఇవి అవి మేలులు. చెప్పండి ఏంటి? దేవుడు నీకు చేసిన మేలులు. మరి సాక్ష్యం అంటే, నేను నాకు దేవుని కోసం నేను అన్నీ వదిలిపెట్టాను, నా ప్రభు కొరకు నేను రోషంగా నిలబడతాను, ఆయన సువార్తను ప్రకటిస్తుంటే ఒక 10 మంది ఆత్మను దేవుడు రక్షించే విధంగా నన్ను వాడుకున్నాడు. అది సాక్ష్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఏం చేశాడో అది మేలు, సాక్ష్యం కాదు. నువ్వు దేవుడికి ఏం చేసావు అది సాక్ష్యం. ఏం చేసావు ఇప్పుడు చెప్పు? నీ సాక్ష్యం ఏది? నీ బలి అర్పణ ఏది? ఆలోచన చేయండి. మనం చాలా గుడ్డితనంలో, ఒక గుడ్డితనంలో బ్రతికే భక్తి మనకి ఉండడానికి వీల్లేదు. త్యాగం చేయాలి. ఇంకా నువ్వు మండాలి. ఇంకా నీ నరాల్లో నువ్వు నేను దేవుడి కోసం ఏం చేయాలి ఆలోచించేయండి ప్రియులారా. మొన్న విజయవాడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి మన ప్రియ సహోదరి జ్యోతక్క ప్రభునందు నిద్రించింది. జస్ట్ అలా మెసేజ్కి వెళ్తున్నాను, నాకు కాల్ వచ్చింది అంతే. చాలా డిస్టర్బ్ అయిపోయాను, చాలా బాధపడ్డాను, చాలా వేదనతో ఉన్నాను. వాకింగ్ చెప్పాను, నన్ను బస్సు ఎక్కించిన తీసుకొచ్చారు. వాళ్ళ పాస్టర్ గారి కొడుకు నాతో మాట్లాడుతున్నాడు. అన్న, బ్యాంక్ ఎంప్లాయీ అన్న, నేను ప్రభు నాతో మాట్లాడితే దేవుని సేవ చేద్దామని చూస్తున్నానన్న అన్నాడు. వాళ్ళ నాన్న ఆల్రెడీ 2 పెద్ద సంఘాలు కట్టాడు. వాళ్ళ నాన్న కట్టిన సంఘం కాదన్న నాకు కావాల్సింది, నాతో ప్రభు మాట్లాడి నన్ను పిలిస్తే నేను దేవుని సేవకుడికి వద్దామని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వారస సంఘాలు, ఆల్రెడీ పెట్టిన సంఘాలు, ఇందులో దూకడానికే చూస్తున్నారు. కానీ జనాలు అందరూ కూడా, నేను ఒక ప్రాంతానికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించి అనేకులను దేవుని కొరకు నిలబడతాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన వాళ్ళని ఆలోచించేయండి. నీ సాక్ష్యం ఏది? దేనికోసం బతుకుతున్నాం మనం? ఏముంటే బ్రతుకు సంతోషంగా ఉంటాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను వాక్యాన్ని ముగించే ముందుగా మరొకసారి మీకు మాట, అందరూ తమ సొంత కార్యములను చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు కొరకు ఏం చేస్తున్నావు? క్రీస్తు కొరకు నీ యొక్క బలి అర్పణ ఏంటి? ప్రభు నిన్ను వచ్చి, ఇమ్మానుయేల్, నా కోసం నువ్వేం చేశావు? ప్రశాంత్, నా కోసం నువ్వేం చేశావు? మేరీ, మమత, నా కోసం ఏం చేసావు అంటే ఏం చెప్తారండి? మానస, నీ పిలుపు ఏంటి? ఆలోచించండి పిల్లరా. ఏం చెప్పుకుంటాం? ప్రభు మన ముందు నిలబడి అడిగితే నీ దగ్గర సమాధానం ఉంటే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, ఐ అప్రిషియేట్. ఒకసారి సమాధానం లేకపోతే ఎవరి ముందైనా తలదించుకుంటే తర్వాత మనం సర్దుకొచ్చేమో, కానీ దేవుడి ముందే తలదించుకుంటే ఇంకెవరికి వెళ్ళి చెప్పుకుంటాం?
ఎవరైనా మనల్ని అవమానపరిస్తే, ప్రభువా నన్ను వీడు అవమానపరిచాడని ఏడుస్తాము. దేవుడు సంతోషంగా మనల్ని ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు, తిరిగి మళ్ళా మన ఘనత మనకి ఇస్తాడు. కానీ ప్రభు ముందే మనం తలదించుకుంటే ఇంక మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు నీతో అనాలా? అలా అనిపించుకునే యోగ్యత నీకుందా? ఆలోచన చేయండి. ఎక్కడికి పరిగెడుతున్నాం? నా వివాహమైన కొత్తలో ఆశాక ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంది, కాన్సక్రేటెడ్ లైఫ్. కాన్సక్రేటెడ్ లైఫ్ ఏంటి? కాన్సక్రేటెడ్ లైఫ్ ఏంట్రా అని ఒక 4 నల్లరాల్లో ఒకటి తెల్లరాయి ఉండేది, ఆమె డీపీ. ఫోకస్ ఆన్ కాన్సక్రేటెడ్ లైఫ్. కాన్సక్రేటెడ్ లైఫ్ అని అంటే నాకు అర్థమయ్యేది అది ఏంటి కాన్సక్రేటెడ్ లైఫ్ అని. అప్పుడు ఆమె చెప్పింది, లోకమంతా ఒకవైపు పరిగెడుతుంటే నువ్వు వాళ్ళకి ఆపోజిట్ పరిగెత్తడమే కాన్సక్రేటెడ్ లైఫ్. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అన్ని నల్లరాల్లో ఒక తెల్లరాయి ఎందుకుందంటే, ప్రత్యేకమైన దాన్ని నేను, అంటే దేవునికి నేను సమర్పితం. చెప్పండి ఏంటంటండి? సమర్పితం. పిల్లలు ఆలోచించేయండి. ఎవరైనా దేవునికి కానీ ఎవరైనా సమర్పించుకున్నారనుకోండి, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయండి? మార్చేసుకుంటారు. తెల్ల బట్టలు వేసుకుంటారు, లేదా కాషాయం బట్టలు వేసుకుంటారు, లేదా నల్ల బట్టలు వేసుకుంటారు. సపరేటెడ్. వాళ్ళు దేని ముట్టరు ఇంకా వాళ్ళు. అలాంటి కాన్సక్రేటెడ్ ప్రత్యేకమైన జీవితం మనకుందా? దానికి బట్టలు మార్చుకునే అవసరం లేదు, కానీ ఒక తీర్మానం, నేను క్రీస్తు వాడని. ఎవరు వాడంటారా? క్రీస్తు వాడిని, దేవుని బిడ్డను. నా మాటలో ఎప్పుడూ అబద్ధం ఉండద్దు, నా చూపులో ఎప్పుడూ రాంగ్ పోవద్దు, నా నవ్వులో ఎవరిని నేను ఏడిపించకూడదు. ఆయనకి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది, ఆయన కోసం నేను ఈ పని చేస్తాను అని ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడతామో అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. అద్భుతమైన కార్యం ఏంటంటే ఏమో జరగకపోవడం కాదు నా ఉద్దేశం. ఆయన నిన్ను చేర్చుకుంటే అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుందండి? చెప్పండి. ఒక్కసారి మిలిటరీలో జాయిన్ అయితే ఎలా ఉంటుందండి? అబ్బో. ఒక్కసారి రైల్వేలో జాబ్ వస్తే ఎలా ఉంటుంది? నేను ఇంతకుముందు అది చెప్పాను, బెనిఫిట్స్. ఇప్పుడు నువ్వు క్రీస్తు సైన్యంలో చేరితే ఇంకెలా ఉంటుంది చెప్పండి ప్రియులారా? ఆ ట్రీట్మెంటే వేరే లెవెల్ ఉంటుంది. నీకేం కావాలని చూసుకుంటాడు, ఇస్తాడు. ఆయన తప్పకుండా ఇస్తాడు. నిన్నెప్పుడు ఆకలితో పడుకోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నువ్వు నమ్ముతావా? కారు మీద చేసావు, వెనక్కి తిరక్కు. కారు మీద చేసావు అంటే దాని అర్థం ఏంటి? నాగల మీద చేసావు, ఎద్దులు వెళ్తున్నాయి, వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? కింద పడి ఎద్దులు నేను ఈడ్చుకుపోతాయి. ఏం చేస్తాయి? ఈడ్చుకుపోతాయి. చాలా నష్టపోతావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు కలిగిన మనసు, చెప్పండి. ఆయన ఏమన్నాడు? దేవునితో సమానుడుగా ఉన్నాడు, దేవుని పేరు ధరించినవాడు, పరలోకమందు దూతల చేత నిత్యము స్తుతించబడేవాడు. అలాంటి దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని మరణము తను రిక్తునిగా చేసుకుని తను మరణముకు అప్పగించినందుకు. అంటే ఏ మరణం అది? ఇక్కడ ఎందుకు చేశాడు? శిలువ మరణం అంటే ఏంటిది? దొంగలు, దోపిడీగాళ్ళు, శపించబడ్డ వాళ్ళు వేసేటువంటి మరణం. ప్రపంచం అంతట్లో అతి క్రూరమైన మరణం ఏదైనా ఉందంటే శిలువ మరణం. అప్పట్లో నుంచి యేసు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత మనకు అర్థమైంది శిలువ మరణం అని మనకు తెలిసింది. కానీ అంతకు ముందు నుంచి కూడా శిలువ మరణం అనేది ఉంది అమల్లో. అలాంటి క్రూరమైన మరణానికి కూడా ఆయన అప్పగించబడ్డాడు. పిల్లరా, ఎవరి కోసం రా అని ఆలోచన చేస్తే నీ కోసం. మరి ఆయన కోసం ఒక్కడు నిన్ను ఎప్పుడైనా తిట్టినా, నిన్ను కొట్టినా, ఉమ్మేసినా, చీదరించుకున్నా, అక్కడ దాకా ఎక్కడ వెళ్తున్నాం మనం? కనీసం మన బైబిల్ మన చేతిలో పట్టుకుని రాలేకపోతున్నాం. మన ఇంట్లో ఉన్న మన బైబిల్ మనం ఓపెన్ చేసి చదవలేకపోతున్నాం. మన పక్కింటి వాళ్ళకో లేకపోతే మనం వెళ్తున్న పని దగ్గర ఎవరికైనా సువార్త చెప్పలేకపోతున్నాం. మన సంఘంలోకి నూతనాత్మలు తేలేకపోతున్నాం. ఆలోచన చేయండి, నీ కమిట్మెంట్ ఏంటి? ప్రభు యేసు కలిగిన మనసు నీకు కూడా ఉందా? నీ సొంత కార్యాలను చూసుకుంటున్నావా, లేదా ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క కార్యాలను చూస్తున్నావా? ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం, మళ్ళీ మన జీవితాలను పరిశీలన చేసుకుందాం.